సర్వేశ్వర స్వామి ఎలా చనిపోయారు, చనిపోయిన తర్వాత ఈ బాధ్యతలను మీరు ఎలా స్వీకరించారు? మీకేం కష్టం అనిపించలేదా? అంటే సిఎంసి సిస్టర్స్ అంటే చాలా గుండె ధైర్యం గలవారు అనుకుంటున్నా సార్. అది సర్వేశ్వర స్వామి అంటే స్వామి చనిపోయిన వయసులో స్వామి అది చిన్న వయసు, అది 54-55 సంవత్సరంలో స్వామి అంటే మన పేరులో ఉంది ఇలా హోలీ ఫ్యామిలీ హోమ్. నీడి అంటే ఏదో అవసరం వచ్చిన వాళ్ళకు మనము స్వాగతం ఈ ఆశ్రమంలో. అలా అంటే ఎక్కువ మంది ఈ కాలంలో వచ్చినటువంటి వాళ్ళు మెండల్. ఆ మెండల్ అంటే ఒక కొన్ని మెండల్స్ అది ముడమాల స్వామి వేరే వాళ్ళు ఏడు ఉంటే మాకు మంగళాయప కావాలన్నాడు. అన్నప్పుడు ఏం చేసి అంటే మా ఊళ్ళో ఉన్నాడని వాళ్ళు అన్నారు. వాళ్ళంటేనే నన్ను వాళ్ళు చెప్పిన వాళ్ళు రమ్మని ఇక్కడికి వచ్చిన అందరికీ చేసిపోతుంటే నా స్వామి చేస్తాంటే నా స్వామి సేవ చేస్తాంటే నా సేవ నేను ఏదో చేసిపోతాండా. ఇప్పుడు ఇక్కడ 23 ఎకరాల స్థలంలో ఇదంతా ఆశ్రమం ఉంది కదా. సపోజ్ ఇక్కడ ఇన్మేట్స్ ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా కావచ్చు, అది కుల మత భేదాలు లేదు కాబట్టి చనిపోతే బరియల్ అంతా ఈ భూస్థాపిత కార్యక్రమాలంతా ఆ బాధ్యత మీదేనా సిస్టర్? అవును సార్, మేమే చేస్తున్నారండి. అంటే ఎవరైనా చేర్పించినప్పుడు అంతే ఏదైనా ప్రత్యేక పరిస్థితి ఉన్నప్పుడు కొద్దిగా అట్లా ఉండే నేను చెప్పడానికి ఒకటి, ఇప్పుడు మన మిలిటరీలో పనిచేసి కలిసి ప్రార్థన చేసి మేమే డెడ్ బాడీ మోసుకొని మాకు ఒక చిన్న అంబులెన్స్ ఉంది. బరియల్ గ్రౌండ్ ఒక చిన్న ప్లేస్ ఉంది. అది ఇప్పుడు అన్ని బరియల్ అయిపోయింది, ఇంకా కొత్త ప్లేస్ కొద్దిగా కష్టం ఉంది దానికి. బరియల్ మాకు ఒక సమస్య ఇప్పుడు, అంటే స్థలం ఉండే కూడా దానికి ఇంతవరకు ఉంది, స్థలం పూర్తి అయిపోయింది. అంటే అది కొద్దిగా రాలుంది ప్రాంతం. దానివలన మనకు మా స్టాఫే అప్పుడప్పుడు గుంతలు తీయడం, అంటే మనం బయట నుంచి ఎవరే పిలవదు, వాడు తీస్తే కూడా మనకి ఎక్కువ అంత లోతుగా తీసుకోవడానికి ఉంది ఇది లేదు. అట్లా అయినప్పుడు అందుకు ఇప్పుడు స్థలం అన్నీ కొద్దిగా అయిపోయినట్టే, ఇంకా దేవుడ దారి చూపియాల దానికి ఏదైనా ఒక మార్గం. నా పేరు ఫాదర్ దేవరాజ్, కడప మేత్రాసనము. నేను 2008లో గురువుగా అభిషేకింపబడ్డాను. సమరిటన కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. గుడ్ సమరిటన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. చాలా సంతోషం సిస్టర్. మేము మధ్యాహ్నం అలా వచ్చేటప్పుడు మీ యొక్క వెహికల్ అంబులెన్స్ చాలా స్పీడ్గా వెళ్తున్నారు. ఏమైంది సిస్టర్? అంటే ఎమర్జెన్సీలో కూడా మీ యొక్క సర్వీస్ ఎలా ఉంటుంది? వాళ్ళ అంటే వాళ్ళ ఆరోగ్య విషయంలో మీరు అంత శ్రద్ధ తీసుకుంటారా? తప్పకుండా సార్, ఎందుకంటే పెద్ద జబ్బులు వస్తే అది భరించడానికి మాకు మొదలుపెట్టినారు. అక్కడ మాకు చాలా ట్రైనింగ్లో మాకు అవసరం ఇస్తారు. ఇట్లా అది సెంట్రల్లో పోయి సర్వీస్ చేయడానికి 1 నెల 2 నెలలు అట్లా సర్వీస్ చేయడానికి ఇదే సర్వీస్. దాని తర్వాత మన భవిష్యత్తులో మనకు ఏదైనా నిర్ణయం చేసుకోవచ్చు. నా పేరు రఫాయల్, మాది చిన్నాపల్లి గ్రామం, భీమటం మండలం. మరి నేను ఇక్కడికి గృహిణి సెంటర్కి మరి అమ్మగారి తరపున ఇక్కడ చేరి ఉన్నాను. మరి అమ్మగారి తరపున నేను ప్రతిదీ నేర్పియాలని అమ్మగారి ఆశీస్సులు, మరి అమ్మగారి పేద ప్రజలకు పిల్లలకు ప్రతి ఒక్కరికి నేర్పియాలని ఆమె కోరిక. మరి ఎందుకంటే మేమూడికి నేర్పియాలనే ఒక ఉద్దేశంతోనే ఈ సెంటర్ బాగా అభివృద్ధి కావాలని మేమూడికి ప్రతిదీ చెప్తున్నాం సార్. మరి మల్లగుడికి అమ్మగారికి అయితేనేమి, ఫాదర్లు అయితేనేమి ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ఈ పిల్లలను పేద ప్రజల పిల్లలకు ప్రతిదీ గుడికి సాయం అందించడం కానీ, మరి మంచిగా చూసుకోవడం కానీ ప్రతి ఒక్కటి సాయం చేస్తున్నారు. ఈడ నేర్చుకున్న దానివల్ల వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు స్వశక్తితో సొంత బతుకుతో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి
మరి ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంకా నేర్చుకొని మళ్ళీ నర్సింగ్ కానీ చేసిన వాళ్ళు అభివృద్ధి అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇంకా కూడా అభివృద్ధి కావాలని అమ్మగారు ప్రతి ఒక్కటి అమ్మగారు నెరవేర్చాలని ఆమె కోరిక. 1994లో అరుళయ్య బిషప్ తండ్రి గారి ఇన్విటేషన్ ప్రకారం మేము సిఎంసి కాంగ్రిగేషన్ ఆఫ్ మదర్ ఆఫ్ కార్మల్ సిస్టర్స్ అమగంబళ్ళి అమలోద్భవి మాత విచారణలో పనిచేయడం జరుగుతుంది. అలాగే కుటుంబ సందర్శనాలు, విలేజ్ విజిట్, హెల్త్ కేర్, ఎంసీహెచ్ ప్రోగ్రామ్, కుట్టు శిక్షణ విద్యా కేంద్రం, క్లినిక్ మొదలుపెట్టాము. అందులో 1998వ సంవత్సరం ప్రేమదాన్ గృహిణి టైలరింగ్ సెంటర్ మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 24 బ్యాచ్ పిల్లలు ఇక్కడ చదువుకొని బయటికి వెళ్ళిపోయారు. డ్రాప్అవుట్ గర్ల్సే మా ముఖ్య లక్ష్యం. 10 తరగతిలో +1 +2 ఫెయిల్ అయిన పిల్లలు, అలాగే చదువు బాటకు వీలు లేని బిడ్డలు కూడా ఇక్కడికి వచ్చి కుట్టు శిక్ష పొందారు. ఒక టీచర్, ఒక వార్డెన్ క్రిందట వీళ్ళు శిక్షణ పొందడము, 9 నెలల పాటు ఇక్కడ ఉండి ప్రతి ఒక్క విషయంలో వాళ్ళు శిక్షణ పొంది ఇంకా ఫెయిల్ అయిన సబ్జెక్ట్ 10th కానీ +2 కానీ రాసుకొని మంచి విజయం సాధించి పిల్లలు మంచిగా చదువుకొని నర్సింగ్ కానీ ఇతరుల జాబు కోసం కూడా గవర్నమెంట్ జాబు కూడా ఈ పిల్లలకు వచ్చినాయి. అలాగా కరోనా టైం మాత్రమే 2 గ్రూపులు మిస్ అయినాయి. అందుకు 24 బ్యాచ్లు మరి 25వ బ్యాచ్గా పెళ్ళి అయిన అమ్మ వాళ్ళకు కూడా ఒక శిక్షణ జరపడం ఉంటుంది. మిస్టర్ రఫాయిల్ సార్ గారు మంచిగా చదువు చెప్తూ పిల్లలకు ప్రతి ఐటెం కూడా కనీసం ఒక 12 ఐటమ్స్ నేర్పించుకొని ఎంత చక్కగా పిల్లలు పైకి వచ్చారు. పిల్లలు కూడా మంచిగా 6 నెలల పాటు 9 నెలల పాటు ఇక్కడ ఉండి శిక్షణ పొందేవాళ్ళు. 20 బ్యాచ్ వరకు పిల్లలు, ఒక్కొక్క బ్యాచ్లో 25 మంది, 27 మందిలు కూడా తర్ఫీదు పొందారు. తర్వాత ఈ శిక్షణ కేంద్రం సిఎంసి రీజనల్ హౌస్ నుంచి ఉన్న హెల్ప్తో ఈ 4వ సంవత్సరం జరుపుతూ ఉంది. అందుకు 15 మంది పిల్లలే ఇక్కడ శిక్షణ పొందుతూ ఉన్నారు. ఇది చాలామంది మంచి మనస్సు గల వ్యక్తుల ఒక ఆశయము. అలాగే తర్ఫీదు పొందడం వలన పిల్లలు కూడా చాలా తమ జీవితానికి ఒక సంపాదన అనేది చేస్తూ పక్కన చదువు, అలాగే ఒక ఇంటిని మంచిగా చూసే శక్తిని సంపాదిస్తూ ఉన్నారు. నా పేరు మౌనిక, సావిశెట్టిపల్లె గ్రామం నుండి వచ్చాను. ప్రేమదాన్ గృహిణి టైలరింగ్ సెంటర్లో 2023-24 బ్యాచ్లో 15 మంది విద్యార్థులము కలిసి కుట్టు మిషన్ నేర్చుకోవడం జరిగింది. ఈ కుట్టు మిషన్ నేర్పించినట్టు రఫాయిల్ సార్ గారు కూడా చాలా చక్కగా మాకు నేర్పించారు. అదే విధముగా ఈ ప్రేమదాన్ గృహిణి టైలరింగ్ సెంటర్లో విద్యను పొందిన మేమందరము బాగా మిషన్ కుట్టి బీఈడి కూడా నేను కంప్లీట్ చేశాను. ఇంకా 2 రోజుల్లో టెట్ ఎగ్జామ్ కూడా రాయబోతున్నాను. అదేవిధంగా మా కాళ్ళ మీద మేము నిలబడి ఉన్నామంటే ఈ ప్రేమదాన్ గృహిణి టైలరింగ్ సెంటర్ ద్వారానే మా ఉపాధిని మేము కొనసాగిస్తున్నాము. ఈమె పేరు రక్తకుమారి. మరి ఈమెకు పూర్తి మాటలు రావు. మాటలు రాకుండా మా గృహిణి సెంటర్కి మేము ఇక్కడికి తోడకొచ్చుకొని ఈమెకు మంచి టైలరింగ్ నేర్పించి మరి ఈమెకు మంచి చదువు ఇక్కడ నేర్పించి మరి అమ్మగారి వల్ల ప్రతి నిత్యము మరి ప్రతి విషయంలో గుడికి అమ్మగారి ఒక ఇంటి విషయంలో అయితేనేమి చక్కగా నేర్పించి మరి అమ్మగారు ఈ అమ్మాయిని పంపించినారు. ఇప్పుడు ఈ అమ్మాయి తోటలపల్లి అనే గ్రామంలో మరి కుట్టు సెంటర్ మీద కుట్టుకొని ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడి మరి మంచిగా గుడికి ఇప్పుడు వివాహము పెళ్లి చేసుకోవాలని గుడికి అనుకుంటుంది. రోజుకు వచ్చేసి ఈమె 300 రూపాయలు 400 డబ్బులు గుడికి సంపాదిస్తుంది. మరి ప్రతి నిత్యం ఇటువంటి వాళ్ళకి ఇంకా నేర్పించాలా. ఈ సంఘం తరపున కానీ ఈ గృహిణి సెంటర్ తరపున కానీ
ఇంకా ఎంతమందినో మంచిగా ఉత్తీర్ణులు చేయాలని నా కోరిక. నా పేరు గురుదేవి. ఇక్కడ ప్రేమదార్ గృహిణి సెంటర్ టైలర్ నందు ఇక్కడ మేము శిక్షణ పొందుతున్నాము. 2022-2023న ఇక్కడ చేరాము. మేము ఈ కుట్టు మిషన్ ద్వారా చాలా ఉపయోగపడింది. మేము నేర్చుకోవడం వల్ల ఎంతో మా తల్లిదండ్రులకు మేలు జరిగాయి. డిగ్రీ చదువుతూ టైలరింగ్ నేర్చుకొని ఇంటి దగ్గర ఖాళీ సమయంలో కుట్టి సంపాదించే వాళ్ళం. ఆ డబ్బులు మేము చదువు కోసం ఉపయోగించుకుంటున్నాము. మా ఫ్రెండ్ కూడా టైలరింగ్ సెంటర్లో నేర్చుకొని నర్సింగ్ ఉపయోగపడుతుంది. నేను అదన్నీ చెప్పాలంటే నాకు కన్ను ఏడుపు వచ్చినట్టు చాలా అనుభవాలు. సొంతం కొడుకు కోడలు ఇద్దరు కలిసి ఒక అవ్వైనా తీసుకువచ్చే ఇప్పుడు వదిలిపెట్టినప్పుడు మాతో నేను సాక్షి దానికి సర్వేశ్వర స్వామి ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి ఒక అవ్వ ఏం చెప్పినారంటే, ఇది మా పక్క ఇంటిలో ఉన్నటువంటి ఒక అమ్మ, దానికి ఎవరు అన్నం పెట్టడానికి లేదు, మేమైతే పనికి ఉద్యోగస్తులు, మేము పోయి వచ్చినప్పటికీ మాకు టయానికి పెట్టడానికి కష్టం అవుతూ ఉంది. అందువలన మేము చూడకుండే తల్లి అని చెప్పడం లేదు, ఈ అమ్మాయిని తీసుకువచ్చున్నారు.